నరసింహశతకం శేషప్ప కవి రచన 100 పద్యాలు చూస్తూ ఉన్నాం. ఈరోజు 4 పద్యాలు మీరే జ్ఞాపకం పెట్టుకోవాలి. జ్ఞాపకం 3, 4 చూసినాం కదా నాన్న. 5 చూడ చదవండి నాతో పాటు. ఒకవేళ చదవడానికి రాకపోతే భూషణ వికాస శ్రీధర్మ పురనివాస అని మాత్రం అందరు చెప్పండి. అడుగుతూ ఉన్నాడుగా. నేను నీ దగ్గరికి వచ్చినా, ఎందుకు వచ్చినా అంటే చెప్తూ ఉన్నాడు. ఆయన శేషప్ప కవికి కావలసింది మోక్షం ఒక్కటే, ఏమీ లేదు. అందుకనే నేనేమో నీ దగ్గరికి అది కావాలి ఇది కావాలని రాలేదయ్యా అని చెప్తూ ఉన్నాడు ఆయన. చూడండి. ఐశ్వర్యమునకు నిన్ననుసరింపగలేదు, ద్రవ్యమిమ్మని వెంట దగులలేదు, కనకమిమ్మని చాలా కష్టపెట్టను లేదు, పల్లకిమ్మని నోట బలుకలేదు, సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగలేదు, భూములిమ్మని పోరు పగడలేదు, బలము నిమ్మని నిన్ను ప్రతిమాలగాలేదు, పసుల నిమ్మని పట్టు పట్టలేదు, నేను కోరినదొక్కటే నీలవర్ణ, ఛాయనను మోక్షమిచ్చిన చాలు నాకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నాకు తెలుసయ్యా, ఏది వచ్చినా అది శాశ్వతము కాదు, అది నాకు తెలిసిపోయింది. కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ఇలా కూర్చొని నీతో మాట్లాడుతూ ఉన్నా. నాకేమీ అవసరం లేదయ్యా. ఎందుకని? ఏది నాతో రాదు. ఆ జ్ఞానం నా గురువు నాకు ఇచ్చేసాడు. అందుకనే నాకేమి అశాశ్వతమనే వద్దే వద్దు, నాకు ఒకటే కావాలి. ఏందది? మోక్షం అడుగుతున్నాడు. చూడండి శేషప్ప కవి. శోభాయమానమగు, అది చూడండి, శోభాయమాయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములను ప్రకాశించుచున్నావు, పాపములను పారద్రోలు వాడవు, దుష్టులను శిక్షించువాడవు. అది ఈ 2 లైన్లను పట్టుకొని మనము తరించాలి. ఏమంటున్నాడు? పాపాలన్నిటిని నువ్వు పోగొట్టేవాడవు, ఇంకేంటి దుష్టులను సంహరించేవాడవు. అంటే నా పాపాలన్నీ పోడగొడతావు, దుష్టులను సంహరిస్తావు. అప్పుడు మనం ఏం కావాలి? సజ్జనులం కావాలి. అది అది బాగా చూడండి. శాస్త్రం ఏం పెద్దది కాదు, శేషప్ప కవి రచించింది. చూడండి, ఈ 2 లైన్లలోనే ఉంది మొత్తం. తండ్రి, సంపదలిమ్మని నీ వెంటబడలేదు, ధనమిమ్మని అడగలేదు, బంగారమిమ్మని బలవంత పెట్టలేదు, తిరుగుటకు పల్లకిమ్మని కోరలేదు, ఆభరణములిమ్మని నిన్ను భక్తి చేయలేదు, నేలనివ్వమని నామస్మరణ చేయలేదయ్యా. అది నాకు భూమి కావాలి, నాకు భూమి కావాలని కాదు, నాకు అసలు అవసరమే లేదయ్యా భూమి. నాకు తెలుసు, నేనెంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నా ఒకరోజు తరలిపోయేది ఉంది, అంతే. చూడండి, అది ఆయనకు తెలుసు. అందుకనే చెప్తున్నాను. मंजिल पे मंजिल बंगले बनाया, सोना चांदी की ढेर लगाया, छोड़ना पड़ेगी जान, छोड़ना पड़ेगी जान, संत ने बताया रे, संत ने बता. నాకు తెలుసయ్యా, అవన్నీ నాకు అవసరమే లేదు, నాకు ఒకటే కావాలి, మోక్షం. అది అడుగుతున్నాడు ఆయన. చూడండి, అందుకనే భక్తుడు భక్తితో పాటు చాలా జ్ఞాని అయి ఉండాలి నాన్న. ఎందుకు? ఆ జ్ఞానికే తెలుసు ఏది కోరాలనో ఏది కోరొద్దు. ఒకవేళ అజ్ఞానిగా కూర్చొని భక్తి చేస్తే కూడా ఏం పనికిరాదు. అందుకనే చెప్తుంది ఇక్కడ ఆయన. అది తండ్రి, సంపదలిమ్మని నీ వెంటబడలేదు, ధనమిమ్మని అడగలేదు, బంగారిమ్మని బలవంత పెట్టలేదు, తిరుగుటకు పల్లకి ఇమ్మని కోరలేదు, ఆభరణలిమ్మని నిన్ను భక్తి చేయలేదు, నేల నిమ్మని స్మరణ చేయలేదు, శక్తి నిమ్మని బలవంతం చేయలేదు, పశువుల నిమ్మని పట్టుపట్టలేదు, నాకు తొందరగా అది జల్దీ తరించేశాను నేను. అందుకనే వచ్చిన నీ దగ్గరికి ధర్మపురి. మేము చిన్నప్పటి నుంచి అనేవాళ్ళు నాన్న, నేను పదే చెప్తున్నా. ఎందుకంటే ఎవరైతే ధర్మపురిని దర్శిస్తారో వాళ్ళకు యమపురి దర్శనం లేదు అనేవాళ్ళు అప్పుడు పెద్దవాళ్ళు. అంత పవిత్రమైన క్షేత్రం ధర్మపురి. నాకు తొందరగా మోక్షాన్ని ప్రసాదిస్తే చాలు నల్లనయ్యా, నేను కోరేది ఒక్కటేనయ్యా, నాకు మోక్షాన్నివ్వు. సర్వ సంపదలు శ్రీహరి చరణ సన్నిధిలో ఒదిగి ఉన్నాయి. ఒక్కటి ఈ ప్రపంచంలో లభిస్తే మరొకటి కొరత కావచ్చు. శ్రీహరిని పొందితే సర్వ సంపదలు సిద్ధిస్తాయి. గంగి గోవు క్షీరాన్ని త్యజించి
గంజి నీళ్లకు ప్రాకులాడేవాడు అజ్ఞాని కదా. చెప్తున్నా ఏ బాబు చెప్తున్నాడు చూడండి. మన పక్కకే గంగిగో ఉంది, హాయిగా పాలనిస్తుంది. వాటిని వదిలేసి మనము గంజి నీళ్ళ కోసం ప్రాకులాడడం ఏందయ్యా, ప్రయత్నం చేయడం ఏందయ్యా, అంతకంటే తెలివి తక్కువతనం ఇంకొకటి ఉందా అని తనకు తాను క్వశ్చన్ వేసుకుంటుండు శేషప్ప కవి. అది గంగి గోవు క్షీరాన్ని త్యజించి గంజి నీళ్లకు ప్రాకులాడేవాడు ఎవరుంటారు? యదుభూషణుణ్ణి పొందిన వానికి భూషణములు. ప్రహ్లాదుడు చెప్పింది కూడా అది. నానా ఒక్కసారి గనక ఆ నామాన్ని రుచి చూస్తే మందార మకరంద మాధుర్యమును బ్రోలు మధుపంబు చేరునే. 7 సంవత్సరాల బాలు, నేను పెద్దవాడు కాదు. నానా ఒక్కసారి తేనెను రుచి చూచిన తుమ్మెద ఇంకా తుమ్మ చెట్లను చేరుతుందా నానా అని అడిగింది ప్రహ్లాద్ వాళ్ళ నాన్న. అందుకనే చెప్తున్నాడు చూడండి, ఆయనకు తెలిసిపోయింది అంతా ఉన్నదేంటి లేదని. ఎవరెవరు గంగిగోవు క్షీరాన్ని త్యజించి గంజి నీళ్లకు పాకులాడేవారు ఎవరుంటారు? యదుభూషణుణ్ణి పొందిన వారికి భూషణములెందుకు? భూపతి కరుణ లభించిన వారికి భూమిలెందుకయ్యా? పశుత్వం పోతే చాలు పశువులెందుకు? అది నీ లోపలున్న అన్ని దుష్ట గుణాలు పోతే చాలు, ఏవి మనకు అవసరమే లేనే లేదు అనేది తెలిసిపోయిందంటది. అది మందుడనని నిన్ను నింద చేసిననేమి, నా దీనతను చూచి నవ్వనేమి. 6వ పద్యం స్టార్ట్. మందుడనని నన్ను నింద చేసిననేమి, నా దీనతను చూచి నవ్వనేమి. భగవంతుని గురించి ఎక్కువ ఆలోచించే వాళ్ళకు నానా అసలు వేరే మాటలు రుచించవు. నేను ఇంకొకటి చెప్తున్నా, ఎవరైనా మాట్లాడితే కూడా వాళ్ళు సరిగ్గా మాట్లాడరు. అప్పుడు ఈ ప్రపంచం వాళ్ళని ఏమంటది, వీడొక పిచ్చోడున్నాడు, అసలు మేము ఏం మాట్లాడినా రిటర్న్ ఆన్సరే చేయడు, వీడొక మందమతయ్యా. అది భక్తునికి వచ్చే బిరుదులు. అది చెప్తున్నాడు. మందుడనని నన్ను నింద చేసిననేమి, నా దీనతను చూసి నవ్వనేమి. దూరభారము లేక వెక్కిరించిననేమి, దూరభారము లేక తులనాడిననేమి. ప్రీతి సేయక వంక బెట్టనేమి, కక్క సంబులు పలికి వెక్కిరించిననేమి. తీవ్ర కోపము చేత దిట్టనేమి, ఎచ్చు మాటల చేత నెమ్మలాడిననేమి. చేరి తాపటగేలి చేయదేమి. ఆయనకు ఈ ప్రపంచంతో అసలు అవసరమే లేదు, ఎవడేమన్నా అనుకుని అంటున్నాడు. కల్పవృక్షంబు బోలె నీవు గల్గనిక, ప్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభాయమయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించు వాడవు, పాపములను పారద్రోలు వాడవు, దుష్టులను శిక్షించు వాడవు. తండ్రి, నేను మందమతినని లోపులు నిందించిన, దీనులనని పరిహసించిన, వివేకము లోపించి తూలనాడిన, మేలు చేయకుండా తప్పు పట్టిన, కర్కశముగా భాషించిన, వేలాకోలమాడిన, కోపమొచ్చి తిట్టిన, మాట మించి కాని మాటలాడిన, ప్రక్కన చేరి హేళన చేసిన పద్మనాభ, కల్ప వృక్షము వలె నీవు నాకు ఉండగా వీరి పనులు పట్టించుకోవలసిన అవసరము నాకేముందయ్యా. అనవసర విషయముల యందు స్పందనలు గాని ప్రతిస్పందనలు గాని భక్తులకు అవసరం లేదు. వంచనలను చూసి వంచి తల వంచదు. కుక్కలు మరగడం స్వభావం, ఏనుగు పట్టించుకొని ప్రతిస్పందిస్తే అస్వభావము అగర్వము. కాకి అరుస్తూ ఉందని కరవాడు ఏడకుండా ఉంటుందా అనేది సామెత. కాపలవాడు ఉంటాడు కనుక కరవాడు ఎండబెట్టిన చేపను కాకి తినలేదు అందలేదని అరుస్తూ ఉంటుంది. ఈలోగా చేప ఎండి కూర్చుంటుంది. అర్థమైందా? అప్పుడు ఎండేస్తున్నట నాన్న చేపలను. అది కాకొచ్చి వాలుతూ ఉంటే కావలు కూర్చున్నాడు ఏం చేస్తాడు, కర్రతోని ఇలా అంటాడు, అది వెళ్ళిపోతుంది. అది రావడము వీడి ఇలా, అది రావడము పోవడము జరుగుతుంది. తీరా చేప ఎండి కూర్చుంటాడు. 7వ పద్యం బుధవారం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీరామచంద్రాయ నమః. శ్రీ గురు
चरण सरोज रज निगमनम कुरु सुधारी वरुणौ रघुवर विमलेश जो दायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देव मोहि हरव कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रामदूत तुलित बल धाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी सुमति निवार सुमति के संगी कंचन वरन विराज सुवेश कानन कुंडल कुंजित केश वज्र हरुध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन।